హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకుంటున్నారా? చపాతీ పిజ్జా అండి. ఈరోజు చపాతీ పిజ్జా చేద్దామా? ఫస్ట్ చూడండి, దానికి కావాల్సింది చీజ్, ఆనియన్స్, క్యాప్సికము, కార్న్, నెక్స్ట్ టమాటా, చిల్లీ ఫ్లేక్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆ చపాతీ డౌన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ డౌన్ తీసుకుని ఇలా చపాతీలాగా ఇలా చేసేసి ఆ మధ్యలోనే మనం చీజ్ స్లైస్ అనేది పెట్టేసి ఇలాగ 4 సైడ్స్ మనం ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి డవ్ అనేది ప్రిపేర్ అవుతుంది. దీన్ని మనం ఏంటంటే చపాతీలాగా పామాలి. సో ఈ డవ్ అనేది నీట్గా బయటికి చీజ్ అనేది రాకుండా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ డవ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చపాతీలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని చూడండి, ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని చపాతీ ప్యాన్ పెట్టాలండి. చపాతీ ప్యాన్ పెట్టేసిన తర్వాత బోత్ సైడ్ మనం ఏం చేయాలంటే వితౌట్ ఆయిల్ తోటి రోస్ట్ చేయాలండి. మరీ రోస్ట్ కాదు, జస్ట్ ఇటు అటు తిప్పితే సరిపోదు. ఇలా రోస్ట్ అయిన తర్వాత, మరీ రోస్ట్ కాదు. సో అయిన తర్వాత ఫోర్క్తో ఇలా డాట్స్ లాగా పెట్టేసిన తర్వాత హోల్స్ అనేది పెట్టేసిన తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదండి, పిజ్జా సాస్ అనేది ఆ బేస్ మీద అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అరేంజ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, ఇలాగా అరేంజ్ చేసుకొని పైన మనం తీసుకున్న స్వీట్ కార్న్ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇలాగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలంటే దీని మీద చీజ్ పీసెస్ ఉంటాయి కదండి, ఆల్రెడీ చీజ్ లోపల పెట్టాం, పైన కూడా చీజ్ పీసెస్ అనేది ఇలా చేసుకోవాలండి. చీజ్ పీసెస్ చేసిన తర్వాత మనం లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉన్నది కదండి, అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం దాని మీద అప్లై చేసేసుకుంటే కనుక ఈ లోపల మనం ఈ ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఫస్ట్ వేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసిన తర్వాత ఈ చపాతీ పిజ్జా అనేది దాంట్లోకి షిఫ్ట్ చేయాలండి. రోస్ట్ చేయాలి కదండి, పెనం మీదకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ దాని మీద క్యాప్ పెట్టేసి రోస్ట్ చేస్తే కనుక ఎమ్మీగా ఉండి టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే చపాతీ పిజ్జా రెడీ అయిపోద్ది. చపాతీ పిజ్జా అయిపోయిన తర్వాత పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చుతుంది, నీ బ్లాగ్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.